అందంగా లేనా? అసలు ఏం బాలేనా? సంగీతానికి రాళ్ళు కూడా కరుగుతాయి అని చెప్పేసి. సంగీతానికి రాళ్ళు కరిగేది ఒకప్పుడు అండి, ఇప్పుడు కాదు. అందంగా లేనా, అసలేం బాలేనా, నీడు జోడు కాననా. అసలు మీరు అద్భుతం ఏంటి? ఎవరన్నా అంటాడు నేను అందంగా లేరు, అద్భుతంగా లేరు అని చెప్పి. రామ్ గారితో ప్రైవేట్ టైం ఎలా స్పెండ్ చేస్తుందో చెప్పిన సునీత టైప్లో. సో మరి రామ్ గారితో టైం చేసే బెస్ట్ స్పెండింగ్ మూమెంట్స్ అని ఏ మాయో ఏమో తెలియదే, తెలిసేదేలా మనసుకి. అందుకేనండి మ్యాజికల్ వాయిస్ అని కొడితే గూగుల్లో మీ పేరే రావాలి. ఓ కోరుకుంటున్నాం యాక్చువల్లీ. మీ అబ్బాయి ఆల్రెడీ సినిమాలో కూడా వచ్చారు. యాక్చువల్గా ఆ సినిమాలో చూసుకున్నప్పుడు ఏమో మంచి ఆర్టిస్ట్ అని నేను అంతవరకే చెప్తాను. మీ అబ్బాయి వచ్చాడు, అట్ ద సేమ్ టైం సుమా గారి అబ్బాయి కూడా ఒకేసారి Correct. వచ్చాడు. అంటే ఒక సినిమా చేసేసినంత మాత్రాన ఇండస్ట్రీలో పాతుకుపోతారని లేదు. మీ పాప కూడా వస్తుందని చెప్పేసి అప్పట్లో ఒక టాక్ వచ్చింది హీరోయిన్ కింద. ఈ టాక్స్ ఎన్ని రాలేదులేండి. త్యాగరాజుకి కూర్చున్నాను కాబట్టి విజిల్ అయిపోతున్నాను, లేకపోతే మామూలుగా అయితే విజిల్ ఇస్తాను. నన్ను బ్రోవా రాదా. అయితే ఇండస్ట్రీలో మీకు ఎప్పుడు ఎనీ టైం అయినా ఫోన్ చేసి ఏదైనా మాట్లాడే ఫ్రెండ్స్ అంటే ఎవరు ఉన్నారండి మీకు? ఉన్నారు అని చెప్పను. చెప్పదు. ఇండస్ట్రీలో ఉన్నారా? 100% ఉన్నారు. అయితే రీసెంట్ గానే ఉమెన్స్ డే అయింది కదా. విమెన్స్ డే ఏంటి? విమెన్స్ డే ఆ రోజు జేజేలు కొడతారు, ఆ తర్వాత ఏం చేస్తారు? హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఈస్ తారక్. అందమైన రూపం, సుమధురమైన గానం అనగానే మన కళ్ళ ముందు మెల్లే రూపం సునీత గారు అనమాట. సింగర్ సునీత గారికి ఉన్న ఆ ప్రత్యేకతే ఇప్పుడు ఆమెను టాలీవుడ్లో అగ్రస్థానాన్ని నిలిపారు. ప్రస్తుతం సింగర్ సునీత గారు ఒక అద్భుతమైన కాన్సెప్ట్తో మన ముందుకు రాబోతున్నారు. సో ఈ కాన్సెప్ట్ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఆమె మాట్లాడుతున్నాం. హలో సునీత గారు. నమస్తే అండి. ముందు మాటలతో స్టార్ట్ చేసిన నన్ను తిడతారు, ఎందుకు కాబట్టి పాటతో స్టార్ట్ మీరు చేయాలా? ఒక మంచి అద్భుతమైన పాట స్టార్ట్ చేస్తే ఓహోహో. శ్రోతల ఏ మాయో ఏమో తెలియదే, తెలిసేదేలా మనసుకి. అడిగా తొలిగా నన్నే ఎవరని, రోజు చూడని తీరే నీదని, ఏమైనదో తెలియదే, తెలిసేదిలా మనసుకి. మనసా నా మనసా. అందుకేనండి మ్యాజికల్ వాయిస్ అని కొడితే గూగుల్లో మీ పేరే రావాలి. ఓ. కోరుకుంటున్నాం యాక్చువల్గా. ఎలాంటి అంటే మీరు ఎలాంటి ఇన్స్ట్రుమెంట్ లేదు, ఇది ఒక మామూలు నార్మల్ సెటప్ లోనే మీరు వాడుతుంటే వినాలనిపిస్తుంది. యాక్చువల్ ఆపమని అనాలనిపించట్లేదు మాకు. అది 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 భగవంతుడి ఆశీర్వాదం. బట్ మీ కృషి కూడా ఉంటుంది కదండి దాంట్లో. ఆయన ఇచ్చిన గొంతుని మనం ఎలా కాపాడుకుంటాం, ఎలా సాధన చేస్తాం, ఎంత దాన్ని ప్రేమిస్తాం అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది కదా. భక్తితో పూజించాలి. Yes, ఇన్ఫ్యాక్ట్ మీరందరూ మీ ప్రొఫెషన్ని ఎలా అయితే అంత ప్రెషియస్గా భావిస్తారో నేను అంతే. అంతే. అయితే యాక్చువల్గా ఇప్పటి వరకు మీరు కన్సర్ట్స్ అంటే సొంతంగా చేసింది లేదు, బట్ ఫస్ట్ టైం ఒక కన్సర్ట్ సొంతంగా చేస్తున్నారు కదా. అంటే ఎస్విఎం గ్రాండ్ స్పాన్సర్ చేస్తున్నారు, Yeah, టెంపుల్ బెల్ ప్రజెంట్ చేస్తున్నారు. యా 22nd యాజ్ యూ ఆల్ నో, యా 22nd ఈవినింగ్ 7 o'clock నుంచి శిల్పకళా వేదికలో. సో ఇది బుక్ మై షోలో టికెట్స్ పెట్టారు. యా అండ్ టచ్ వుడ్ అంటే ఇటువంటివి చెప్తే బాగోదు, బట్ 15 days బిఫోరే సోల్డ్ అవుట్ అని అక్కడ కనిపించడం అనేది చాలా చాలా ఆనందం వేస్తుంది. అంటే మీ వాయిస్ కున్న ఫ్యాన్స్ బేస్ అనమాట. యా అంటే టైమ్ ఈస్ చేంజింగ్ కదా, ఎవ్రీ Yes. టైమ్ కొత్త కొత్త టాలెంట్ వస్తుంది. చాలామంది మంచి మంచి సింగర్స్ వస్తున్నారు అండ్ మంచి మంచి కాన్సర్ట్స్ చేస్తున్నారు. అండ్ హైదరాబాద్ ఈజ్ నౌ ఫుల్ ఆఫ్, ఏ రోజు చూసినా కూడా వీక్లీ థ్రైస్ 4 times అనుకుంటా. ఎక్కడ చూసినా కూడా డిఫరెంట్ బ్యాండ్స్, డిఫరెంట్ స్టేజ్ పర్ఫార్మెన్సెస్, లైవ్ కాన్సర్ట్స్ చాలా 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 జరుగుతున్న ఈ తరుణంలో ఒక అంటే కూర్చొని ఒక 3 గంటల పాటు ఒక కాన్సర్ట్ విందాము అన్న ఆలోచన ఉన్న మ్యూజిక్ లవర్స్ అందరూ
అలా టికెట్స్ కొనుక్కొని సోల్డ్ అవుట్ చూడటం అనేది నాకు కూడా ఇంతకు ముందు కూడా జరగచ్చు. Yes. కానీ అట్ దిస్ మూమెంట్ ఐ ఆల్సో ఫీల్ వెరీ హ్యాపీ. Yes. అంటే దీనికి స్పెషల్ గా మోటో ఏమైనా ఉందండి, అంటే ఈ కాన్సెప్ట్ నుంచి వచ్చిన డబ్బులు ఎలా చేద్దామని కానీ, లేదంటే స్పెషల్ అది అలా లేదండి. దిస్ ఇస్ ఆల్ లైక్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ కదా. నేను నో నథింగ్ లైక్ దాట్. అయితే ఇన్ని సంవత్సరాల లాంగ్ స్టాండింగ్ కెరీర్లో మీరు చాలా బాధలు అనిపించుండొచ్చు, లేకపోతే భయాలు ఉండొచ్చు, లేకపోతే అపోహలు ఏదైనా ఉండొచ్చు. బట్ ఇంతకాలం వరకు మీరు వచ్చారు కదా, ఈ వీటిలన్నింటిని అధిగమించి వచ్చారు కదా. సో దానికి ఇన్స్పిరేషన్ ఏంటండి మీకు? ఎవ్రీడే ఈజ్ స్పెషల్. మీరు అన్నారు ఈ బాధలు, అప్ అండ్ డౌన్స్ ఆర్ ఇబ్బందులు ఇవన్నీ అన్నారు. వీటికి మించి నేను మ్యూజిక్ అనేది అన్నింటినీ మైమరిపించే మ్యూజిక్ అనేది ఆ విద్య నాతో ఉంది కదా. ఓకే, అది మిమ్మల్ని ఇంతవరకు డ్రైవింగ్ ఫోర్స్ డెఫినెట్లీ. ఎస్. స్ట్రాంగ్ ఉమెన్ అనే దానికి మీ డెఫినేషన్ ఏంటండి మీ దృష్టిలో? స్ట్రాంగ్ ఉమెన్ అంటే అన్ని ఫీలింగ్స్, అన్ని ఇమోషన్స్ ఉండాలి స్ట్రెంగ్త్ అంటే. అండ్ ఆ ఇమోషన్స్ ఏంటో తెలుసుకోవాలి, దాన్ని ఎప్పటికప్పుడు స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, కొన్ని ఫిల్టర్స్ ఉండాలి. స్ట్రాంగ్ విమెన్ ఈజ్ అ షార్ప్ విమెన్ జనరలీ. ఎప్పుడైతే సిచ్యువేషన్ని బట్టి ఎలా అయితే షార్ప్గా మనం చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సిచ్యువేషన్కి తగ్గట్టుగా మన డెసిషన్స్ ప్రతిదీ మార్చుకుంటూ. అండ్ ఐ డోంట్ నో స్పెసిఫికేషన్ నేనైతే చెప్పలేను, నాకు తెలియదు. అయితే మనం జనరల్గా మనం వింటూ ఉంటాం సంగీతానికి రాళ్ళు కూడా కరుగుతాయి అని చెప్పేసి. సంగీతానికి రాళ్ళు కరిగేది ఒకప్పుడు అండి, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఒక చిన్న ఇది కూడా మారదంట. నో ఒకప్పుడు ఏంటంటే అంత సాధన ఉండేది, అంత తపశ్శక్తి ఉండేది. అందుకని అప్పటి నుంచి ఒక నానుడి ఉంది దట్ సంగీతానికి రాళ్ళు కూడా కరుగుతాయి అని. అంటే ఆ సాధన చేసిన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అని చెప్పే ఉద్దేశం అది. జస్ట్ లైక్ దట్ వెళ్ళి పాడేస్తే ఒక రాయి ఎదుర్కొంటే ఈ టేబుల్ కదలమన్నా కదలదు, ఎందుకు కదులుతుంది? సో మీరు ఎక్కువగా బాధపడినప్పుడు లేదు మన లైఫ్ ఇంకా ఉంది చాలా అని చెప్పి వెన్ను తట్టి ఇన్స్పిరేషన్ ఇచ్చే సాంగ్స్ కానీ, లేదంటే ఆనందంగా ఉన్నప్పుడు మీరు అంటే సింగర్ని కాబట్టి నేను ప్రతి సిచ్యువేషన్ని ఒక పాటకి అన్వయించి, లేకపోతే ఒక పాట పాడుకొని, ఒక పాట విని, నో ఇట్స్ నాట్ లైక్ దట్. ఐ వాంట్ టు బి అన్ ఆర్డినరీ పర్సన్. మ్యూజిక్ ఈజ్ అంటే ప్రతి ఇన్సిడెంట్ని ఎన్హాన్స్ చేస్తూ ఆర్ ఎలివేట్ చేస్తూ నేను ఎలా ఆలోచించాలి, లేకపోతే ఎలా నాకు ఒక క్లారిటీ ఆఫ్ థాట్ ఉండేది మాత్రం మ్యూజిక్తో. యా. అయితే యాక్చువల్గా మీ అబ్బాయి ఆల్రెడీ సినిమాలో కూడా వచ్చారు. యాక్చువల్గా ఆ సినిమాలో చూసుకున్నప్పుడు ఏమనిపించిందండి, స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు? చాలా సంతోషం వేసింది. ఎందుకు సంతోషం వేసిందంటే అబ్బాయి హీరో అయ్యాడు అన్న సంగతి చూసి కాదు, తను ఏదైతే అనుకున్నాడో అది సాధించాడు. తను ఏదైతే ఎప్పటి నుంచో కలలు కంటున్నాడో అది అయ్యేలాగా నేను తనని ప్రోత్సహించగలిగాను. అండ్ ఆల్సో తను హ్యాపీగా ఫీల్ అయ్యాడు కాబట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే యాజ్ అ మదర్ నేను అది ప్రొవైడ్ చేయగలిగాను, ఆ కెపాసిటీ. అండ్ వాట్ ఎవర్ అది రాఘవేంద్రరావు గారి రూపంలోనూ ఎలాగో తనకు ఒక అవకాశం వచ్చింది. ఫర్ దాట్ నేను చాలా సంతోషించాను. అయితే యాక్చువల్గా సినిమాలో ఫెయిల్యూర్స్ సక్సెస్ అనేది మనకు సంబంధం ఉండదు బేసిక్గా, ఎందుకంటే అది 24 క్రాఫ్ట్స్ సమన్వయంతో చేసింది. బట్ మీ అబ్బాయి యాజ్ ఏ హీరో కింద, యాక్టర్ కింద అతను సక్సెస్ అయ్యాడు కదా. సో నెక్స్ట్ ఇంకా కంటిన్యూ చేస్తారా? 100% కంటిన్యూ అవుతాడు. ఇది తన డ్రీమ్. అండ్ ఆల్సో ఈ ఇండస్ట్రీలో చాలా కాలం నిలబడటానికి వచ్చినటువంటి ఒక మంచి ఆర్టిస్ట్ అని నేను అంతవరకే చెప్తాను, ఎందుకంటే పిల్లల్ని ఎక్కువ పొగుడుకోకూడదు. అండ్ ఆల్సో ఇది చూసిన వాళ్ళు చెప్పాలి. నేను వచ్చి ఇక్కడ మా అబ్బాయి మంచి నటుడు అని చెప్పడం కాదు. ఎండ్ ఆఫ్ ద డే నా పాట ఎలా అయితే ఆడియన్స్, మ్యూజిక్ లవర్స్ అందరూ యాక్సెప్ట్ చేసి ఆదరించి మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇస్తారో, మా అబ్బాయి కూడా అంతే. థ్యాంక్ యూ. మూవీ బఫ్ చూస్తూ ఉంటాం, ప్రతి శుక్రవారం రిలీజ్ అవుతుంటుంది. నేను అన్నది ఇందాక అన్నది కూడా అదే, సినిమా ఫెయిల్ అవ్వచ్చు కానీ ఆర్టిస్ట్ కింద ఫెయిల్ అవ్వలేదు. సినిమా ఫెయిల్ అవడానికి 24 క్రాఫ్ట్స్ ఏదో నో సినిమా అలా అని చెప్పి 24 క్రాఫ్ట్స్ మీద నెట్టడానికి కూడా వీల్లేదు. అన్ని కలిస్తేనే సక్సెస్, అన్ని కలిస్తేనే అనుకుని జరిగిందో కాకతీయంగా జరిగింది. కానీ మీ అబ్బాయి వచ్చాడు, అట్ ద సేమ్ టైం సుమా గారు అబ్బాయి కూడా ఒకేసారి వచ్చాడు. అంటే అతను కూడా యాజ్ ఏ నటుడి కింద అతను కూడా పాస్ అయ్యాడు యాక్చువల్గా. రైట్. సో ఎలా అనిపిస్తుంటది ఇలా, అంటే ఇప్పుడు కొత్త తరం అంతా వస్తుంది కదా, మీరు అనుకున్న అంటే మీరందరూ యాంకరింగ్. దిస్ ఇస్ టూ ఎర్లీ అండి. ఏది డిసైడ్ చేయడానికైనా సరే టూ ఎర్లీ. అంటే ఒక సినిమా చేసేసినంత మాత్రాన ఇండస్ట్రీలో పాతుకుపోతారని లేదు. లైఫ్ ఒక్క సినిమాతో డిసైడ్ అవ్వదు. సో ఇనీషియల్ స్టేజెస్లో ఆ స్ట్రగుల్ బయట నుంచి వచ్చిన వాళ్ళకి, ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఈక్వల్గా ఉంటుంది స్టాండ్ అవ్వడం అనేది.
ఇప్పుడు నేను కానీ నేనేం చేయగలుగుతాను, నేను ఒక విజిటింగ్ కార్డ్లా మాత్రమే ఉపయోగపడగలుగుతాను ఆకాష్కి. బట్ తన కోసంగా రాసేటటువంటి క్యారెక్టర్స్ వాట్ ఎవర్ అది లేటర్ స్టేజ్ అది. సో ఇనీషియల్గా అయితే అందరూ అనుకుంటారు అవకాశాలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడిపోతాయి అది ఇది అని. నో, నథింగ్ లైక్ దాట్. హిస్ జర్నీ ఈజ్ లైక్ ఎనీ అదర్ అప్కమింగ్ ఆర్టిస్ట్ ఆర్ అ న్యూ ఆర్టిస్ట్ టు ది ఇండస్ట్రీ. స్టాండ్ ఆన్ హిస్ ఓన్ లెగ్స్. ఆఫ్ కోర్స్. మీ పాప కూడా వస్తుందని చెప్పేసి అప్పట్లో ఒక టాక్ వచ్చింది హీరోయిన్ కింద. ఈ టాక్స్ ఎన్ని రాలేదులేండి, అందులో ఇదొకటి. లేదు అంతేనా? లేదు, తనకి ఇంట్రెస్ట్ లేదు. మరి మీరు ఎందుకు రాలేదు అంటే మీకు యాక్చువల్లీ యాంకరింగ్ వరకు వచ్చారు కానీ బట్ ఆ నటన అనే స్టెప్ మీకు అవైలబిలిటీ నేను ఎప్పుడు ఖాళీగా లేనండి. నటన గురించి ఆలోచించేంత ఖాళీ టైం ఖాళీ టైం అని కాదు. దేవుడు నాకు ఒక మంచి టాలెంట్ ఇచ్చాడు గొంతునే. మీరే అన్నారు చాలా తక్కువ మంది పాడతారు అని. సో అది నా స్ట్రెంగ్త్ అయినప్పుడు మళ్ళీ పక్క ఫీల్డ్కి వెళ్ళి నేను ఏదో కొత్తగా ప్రయత్నం చేసేది ఉంది. ఆల్రెడీ అక్కడ చాలా కాంపిటీషన్ ఉంటుంది. అవకాశాలు వస్తాయి, ఏదో రకంగా అవకాశాలు వస్తాయి. స్క్రీన్ మీద కనిపించడం అంటే అనామిక ప్రమోషనల్ సాంగ్ ఒకటి చేశాను. ఆ తర్వాత మై మ్యాంగో మ్యూజిక్కి ఐమ్ డూయింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. సో అలా కనిపించడం అంతవరకు ఓకే. లేదు, నాట్ రియలీ. టైం దాటిపోయింది కూడా. మీరు అనుకోవద్దండి అలాగా. టైం అనేది మనకి యాజ్ లాంగ్ యాజ్ ఒక ఆర్టిస్ట్ ఉన్నది అదే అనమాట. ముసలి వాళ్ళైనా కొంచెం వాళ్ళు కూడా ముసలి వాళ్ళ క్యారెక్టర్లైజ్ చూపిస్తూ ఉంటారు. బట్ అలా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి కావాలనుకున్నట్టు మార్చుకుంటారు యాక్చువల్గా. ఎందుకంటే ప్లస్ మీరు ఏంటంటే మీరు ఎప్పుడు చూసినా 25లోనే కనిపిస్తారు. సీరియస్లీ. ఓ గాడ్. మీ ఫోటో మీరే చూసుకోండి, నేను చెప్తున్నాను కదా. మీరు టైం దాటిపోయింది అనే మాట మాట్లాడకండి. నో, టైం దాటిపోయింది అంటే ఒక మాట అనండి, మీకు సాయంత్రం కాల్ చేస్తే నన్ను అడగండి. లేదు, నేను అంటే నా రెస్పెక్ట్ టు ఆల్ producers, directors, filmmakers, whoever approached me for the important characters, thanks to them. But ఎందుకన్నా దృష్టి అటువైపు ఎప్పటికీ వెళ్ళలేకపోతుంది. ఎంత ట్రై చేసినా కూడా అసలు అమ్మో నా ఇది కాదు అని చెప్పి అనుకుంటాను. చేసేవారికండి చేస్తే ఖచ్చితంగా మీరు కూడా దాంట్లో కూడా పెద్ద పీక్స్కి వెళ్ళే అవకాశం లేదు. ఏమో తెలీదు. అయితే యాక్చువల్గా మీది ఇంత స్వీట్ వాయిస్, మీరు మాట్లాడుతున్నా కూడా మా పాటలు పాడుతున్నట్టు వినాలనిపిస్తుంది కదా. మరి నన్ను మాట్లాడించే పని కదా ఫస్ట్ నుంచి. అందుకే నేను మాట్లాడిస్తున్నాను కదా యాక్చువల్గా. సో మరి ఇంట్లో మీ పిల్లలు కానీ లేకపోతే మీ వారు కానీ ఎలాంటి పాటలు అడిగి పాడించుకుంటారు? అసలు నన్ను ఎవ్వరూ అడిగి పాడించుకోరు. అమ్మ పాడించుకుంటుంది, తనకి చాలా ఇష్టం. కపుల్ ఆఫ్ సాంగ్స్ ఉన్నాయి. పాడాలా? ఆహా, ఒక్క సాంగ్. నగుమో కనలేని నా జాలి తెలిసి నగుమోము కనలేని నా జాలి తెలిసి నను బ్రోవ రాదా శ్రీరఘువరని నగుమోము కనలేని నా జాలి తెలిసి. ఇది తనకి చాలా ఇష్టమైన త్యాగరాజుకి. ఓ నగుమోము గనలేకి విజిలేస్తారు బాలే. ఆఫ్ కోర్స్ yes, ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఉంటుంది. కరెక్ట్. అదే యాక్చువల్గా సినిమా వాళ్ళు అయితే ఎప్పుడు ఏంటంటే జనరల్గా మిగతా వాళ్ళందరికీ ఈజీగా టార్గెట్ అవుతారు. దాంట్లో బయటకు వచ్చి మాట్లాడని మీలాంటి వాళ్ళని ఎక్కువ టార్గెట్ చేస్తుంటారు. బయటకు వచ్చి మాట్లాడను అంటే రిటార్డ్ ఉన్న వాళ్ళని, సమాధానం చెప్పిన వాళ్ళని, స్మూత్ పర్సన్స్ ఒక రకంగా చెప్పాలంటే. అలా ఎలా అనుకున్నారు మీరు? ఉంటదండి యాక్చువల్లీ. నేను ఇక్కడ స్మూత్ గా ఇప్పుడు రిటార్ట్ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే ఇప్పుడు మీరు జస్ట్ ఒక మామిడికాయని చూస్తే ఫోటో పెడితే దాని వెనకాల 100 కథనాలు ప్రెగ్నెన్సీ రకరకాల ఇలా అల్లారు కదా. సో అలాంటప్పుడు ఒక రిటార్డ్ అయిన వాళ్ళకి ఇలాంటివి వస్తుంటాయి కదా, వాటిని అప్పుడు సీరియస్ గా తీసుకున్న వాళ్ళు రిటార్ట్ చేస్తారు. నవ్వుకున్న వాళ్ళు పట్టించుకున్నానుగా. నేను చెప్పాను కదా, ఒరే ఎవర్రా బాబు మీరంతా అని అడిగానుగా. సో అట్లా ఓవర్కమ్ చేయాలి. ఇప్పుడు మీకు విజిలేయాలనిపించింది నా పాట విని, నాది ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా. ఓకే, మీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ కండెమ్షన్ అంటే ఏం చెప్తారా? అంటే ఖండించడాన్నా ఎలా ఇంకోళ్ళు మాట్లాడుతున్నారు.
మనకి కొంచెం చిన్న హర్టింగ్ ఉంటుంది కదా, మీరు తీసుకోరా అంటున్నా, మనసుకు తీసుకుంటారా అలాంటివి చూసినప్పుడు? అరే ఇలా అనవసరంగా తెలిసి నా మనసు వేరే చోటు ఉందండి. అసలు వీటిని పట్టించుకోరు సమాజానికి. వాళ్ళ ఐక్యూ లెవెల్ అది, నేనేం చేస్తాను, అందుకని మీరు పట్టించుకోలేదు. నాకు సంబంధమే ఉంది. Yeah. అయితే ఇండస్ట్రీలో మీకు ఎప్పుడు ఎనీ టైం అయినా ఫోన్ చేసి ఏదైనా మాట్లాడే ఫ్రెండ్స్ అంటే ఎవరున్నారండి? ఉన్నారు కానీ చెప్పను. చెప్పరు. ఇండస్ట్రీలో ఉన్నారా? 100% ఉన్నారు. ఓకే. అయితే రీసెంట్ గానే ఉమెన్స్ డే అయింది కదా, ఆ. సో మీ లైఫ్ లో ఉన్న ఇద్దరు మీ అబ్బాయి అలాగే మీ వారు ఎలా సెలబ్రేట్ చేశారు ఉమెన్స్ డే? సెలబ్రేట్ చేయలేదు కాబట్టి నాకు నచ్చారు వాళ్ళు. అదేంటి? విమెన్స్ డే ఏంటి, విమెన్స్ డే ఆ రోజు జేజేలు కొడతారు, ఆ తర్వాత ఏం చేస్తారు, ఎప్పుడు సెలబ్రేట్ చేయాలో అప్పుడు సెలబ్రేట్ చేస్తారు. ఇట్స్ సి ఐఎమ్ ఎవ్రీడే సెలబ్రేటింగ్ మై విమెన్హుడ్. ఓకే, నాకు రెస్పెక్ట్ ఉంది ఇంట్లో, నేనంటే కేర్ ఉంది, నా మాటకి విలువ ఉంది, నాకు గౌరవం ఉంది, ప్రేమ ఉంది, అది చాలు. దట్ ఈస్ సెలబ్రేషన్ ఫర్ మీ. ఎవ్రీడే ఈజ్ ఎ సెలబ్రేషన్ ఉమెన్హుడ్ ని అంటే మీ పరంగా. 100%. మీరు అంటే రీసెంట్ గానే ఒక దాంట్లో చెప్పారు, నాకు కావాలనుకున్న ఫ్రీడమ్ నాకు వచ్చింది ఇప్పుడు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు కాదు, ఎప్పుడు ఉంది నాకు. ఎప్పుడు ఉంది? నేను నాకు కావాల్సిన ఫ్రీడమ్ కాదు, అందరికీ ఉండాల్సిన ఫ్రీడమ్ నాకు ఉంది. అదే ఆ ఫ్రీడమ్ తో పాటు ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా ఏమైనా ఉన్నాయి ఇప్పుడు? వాట్ డు యు మీన్ ఎక్స్ట్రా క్వశ్చన్? ఎక్స్ట్రా క్వశ్చన్స్ అంటే ఇంకా ఎక్స్ట్రా లైఫ్ లో మనకు కావాల్సిన కొంచెం ఎక్స్ట్రా నాకేం అవసరం లేదు. వేరెవర్ ఐ యామ్, వాట్ ఎవర్ ఐ హ్యావ్, ఐఎమ్ హ్యాపీ విత్ దట్. ఎక్స్ట్రా అడిషనల్గా ఏమన్నా వచ్చాయి అంటే బ్యాగేజ్ అవుతుంది అది. ఎక్స్ట్రా ఏం పెట్టుకోవద్దు, ఉన్నదంతా దానికి పీస్ఫుల్ గా టైం. 100%. ఇప్పుడు మీకు ఒక టైం మీరు వెనక్కి వెళ్ళి మార్చుకోమంటే జీవితంలో ఏం మార్చుకుంటారు? ఏమీ మార్చుకోను, యాజ్ ఇట్ ఈస్ అవన్నీ అలా జరిగాయి కాబట్టి లైఫ్ ఇలా ఉంది ఈరోజు. నథింగ్ హ్యాస్ టు చేంజ్. యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉందో అలాగే ఉంది కాబట్టి ఇప్పుడు ఇలా ఉంది. సింగర్గా మీరు చూడండి హైట్స్ లేవు, చాలా హైట్స్ చూసారు, బట్ ప్రతి మనిషికి ఒక గోల్ అనేది ఉంటుంది కదా మేడం. అది ఏంటంటే ఒకటి రీచ్ అయిపోయినా కూడా మళ్ళీ కొత్త గోల్ పెట్టుకుంటాం, ఎందుకంటే లేదంటే మన ప్రయాణం అక్కడ ఆగిపోద్ది అనుకుంటారు చాలా మంది. కాబట్టి సో మరి సునీత గారి గోల్ అంటే ఏంటి లైఫ్లో? చాలా మందికి నేను మాట్లాడే మాటలు కొంతమందికి అర్థం కావు, కొంతమంది అతిశయోక్తి అనుకుంటారు, కొంతమంది కొట్టి పాడేస్తారు, వాట్ ఎవర్. నాకు అసలు గోల్ లేదు లైఫ్లో. ఐ డోంట్ హ్యావ్ ఎనీ గోల్స్. అంతే, దట్స్ ది ఆన్సర్. అంటే నేను ఎంతోకాలం చూసిన సునీత గారిని ఇప్పుడు మాట్లాడుతుంటే నేను చూస్తున్న సునీత గారు కొంచెం డిఫరెంట్ కనిపిస్తున్నారు, ఎందుకంటే నేను లేకపోతే మిమ్మల్ని వినుండదు ఇంత క్లియర్గా. యాక్చువల్లీ మైట్ బి ఇలాంటి క్వశ్చన్స్ అడిగుండరు. యాక్చువల్గా. అయితే సునీత గారు మరి పాటల ప్రపంచం నుంచి బయటకు వస్తే ఎక్కువగా ఇష్టపడి చేసే పనులు ఏంటి? పాటల ప్రపంచంలోంచి బయటికి రాను ఎప్పుడు, కానీ బయటికి వస్తే అంటే నాకు నేచర్ని బాగా ఎంజాయ్ చేస్తాను కాబట్టి న్యాచురల్లీ చాలా రిచ్ ప్లేసెస్కి వెళ్ళటం, ఇన్ ద సెన్స్ చాలా గ్రీనరీ ఉన్న ప్లేసెస్, జస్ట్ డ్రైవ్స్. అండ్ ఇంకా అయితే నా ఫామ్కి వెళ్తాను, చక్కగా మొక్కలు పెట్టుకుంటాను, కూరగాయలు పండించుకుంటాను. సో దట్స్ మై బెస్ట్ హాబీ. ఎందుకంటే ఎక్కువే చేస్తాను, ఇంతే చెప్పాను. సో మరి రామ్ గారితో టైం చేసే బెస్ట్ స్పెండింగ్ మూమెంట్స్ అన్న కూడా ఇవే ఉంటాయి? లేదండి, దట్ ఈస్ డిఫరెంట్. అవర్ టైమ్ ఈజ్ అవర్ టైమ్, దిస్ ఇస్ మై టైమ్. ఓకే, అంటే జనరల్గా ఎక్కువ మంది భార్య ఇష్టాలని తన ఇష్టాలుగా మార్చుకునే భర్తలు కూడా కొంతమంది ఉంటారు కదా. యాక్చువల్లీ భార్య ఇష్టాలు తమ ఇష్టాలుగా, ఇప్పుడు నా భార్యకి ఇప్పుడు సపోజ్ లాంగ్ డ్రైవ్ వెళ్ళిన ఇష్టం అనుకోండి, లాంగ్ డ్రైవ్ పద కార్ తీసుకుని లాంగ్ డ్రైవ్ వెళ్దాం అని చెప్పేసి వెళ్ళడం, ఇలాంటివి అనమాట. యాక్చువల్లీ నాట్ నెసెసరీలీ. మీ ఇద్దరం కొంచెం ప్రాబబ్లీ మెచ్యూరిటీ లెవెల్ వేరే ఏమో నాకు తెలీదు, బట్ ఇద్దరం కలిసి టైం స్పెండ్ చేస్తాము. తన టైం తనకుంటుంది, నా టైం నాకుంటుంది. ఇట్ ఈస్ లైక్ ఒక అండర్స్టాండింగ్ ఉంది, ఒక బ్యూటిఫుల్ బాండ్ ఉంది, నమ్మకం ఉంది, మోర్ దెన్ ఎనీథింగ్ కాన్ఫిడెన్స్ ఉంది, అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ ఫ్రీడమ్ ఉంది. అయితే యాక్చువల్లీ అందంగా పాడే అమ్మాయిలు వంట కూడా బాగా చేస్తారని ఒక నానుడు ఉంది. రియలీ? నేను చాలా బాగా చేస్తాను. అదే సునీత గారు వంట నేను చెప్పుకుంటే బాగోదు, తిన్న వాళ్ళందరూ బాగానే ఉన్నారు. గోంగూర పప్పు లేదు, మామిడికాయ పప్పు. ఐ మీన్ వెజిటేరియన్ ఫుడ్ నాకు వంట చేయడం బేసికలీ చాలా ఇష్టం. నేను చేసుకుంటాను. ఓన్లీ వెజిటేరియన్ కాబట్టి కాదు, అదే చాలా పెద్ద విషయం. అదే అలా ఉండడం కూడా చాలా పెద్ద విషయం, బట్ ఓన్లీ వెజిటేరియన్ కదా మొత్తం. ఆఫ్ కోర్స్. అయితే యాక్చువల్గా మన పాట అనేది, తెలుగు పాట అనేది ఆస్కార్ వరకు వెళ్ళింది కదండి.
సో దాని గురించి ఎలా అనిపిస్తుంది మీకు? అది విన్నప్పుడు కానీ అది ఫస్ట్ బిలీవబుల్గా అనిపించిందా? మన పాట అక్కడ ఆస్కార్లో వినిపిస్తుంటే తెలుగు వాళ్ళు పాడుతుంటే చాలా ఆస్కర్స్ రావాలి ఇప్పటికే. ఇప్పటికే, కానీ కీరవాణి గారు, రాజమౌళి గారు అండ్ చంద్రబోస్ గారు, ప్రేమ్ మాస్టర్ గారు, తారక్ అండ్ చరణ్, ది మేడ్ ఇట్ టు దట్ లెవెల్. సమయం అలా కుదిరింది మనకి. అలా అనుకుంటే కీరవాణి గారు చేసిన ఎన్నో అద్భుతమైన పాటలు నా దృష్టిలో ఏ శ్వాసలో చేరితేకి ఆస్కర్ రావచ్చు, ఇంకో పాటకి రావచ్చు, ఇంకా. బట్ యూనో అన్నీ కలవాలి. అండ్ రాజమౌళి గారు కాబట్టి ఆయన అంత దూరం తీసుకెళ్లారు అనేది నా నమ్మకం. సో ఎవరో ఒకళ్ళు వస్తారు. సో దట్ ఈస్ హ్యాపెన్ టు బి రాజమౌళి గారు. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఐ వర్క్డ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. ఇంకా మరి మీ ముందు మీ కెరీర్ని మేము ఎలా చూడబోతున్నాము? ఇంకా ఏ సినిమాలతో మా ముందుకు రాబోతున్నారు? అంటే ఇప్పుడు వరకు ఉన్న రోల్కి పట్టైన అవుతున్నారా? సింగర్ అనే రోల్కి దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారా? ట్రెడిషనల్గానా? అండ్ ఈ మధ్యకాలంలో మ్యాంగో మ్యూజిక్ లేబుల్లో చాలా ఇండిపెండెంట్ సాంగ్స్ ప్లాన్ చేశాము. ఆల్రెడీ ఒకటి రిలీజ్ అయింది, ఎంత ప్రేమ అని. సో అలాంటివి చాలా ప్లాన్ చేస్తున్నాము. అండ్ ఆల్సో సినిమా పాటలు మాత్రమే కాకుండా ఇండిపెండెంట్ మ్యూజిక్కి కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి ఇండిపెండెంట్ ఆర్టిస్ట్లను కూడా ఎక్కువ తెర మీదకి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నాము. ప్రయత్న లోపం లేకుండా చేస్తాము. అండ్ ఎంతమంది ఆర్టిస్టులు వాళ్ళంతటి వాళ్ళు ముందుకు వచ్చి ఈ అవకాశాన్ని లిటరలీ ఉపయోగించుకుంటారనేది చూడాలి తెలుగు వాళ్ళు ముఖ్యంగా. ఎందుకంటే తెలుగులో సినిమా ఉన్నంత పాపులారిటీ ఇండిపెండెంట్ మ్యూజిక్ లేదు. స్పెషల్గా ఇండిపెండెంట్ మ్యూజిక్ ఎందుకు అంటే దీనికి పరిధులు ఉండవు. ఆ సన్నివేశంలోనే ఉండాలి అన్న ఆ బౌండరీస్ ఏవి ఉండవు. నార్త్లో ఆలోచిస్తే కనుక చాలా పంజాబీ సాంగ్స్ కావచ్చు, వాట్ ఎవర్, ఇండిపెండెంట్ మ్యూజిక్కి చాలా పెద్దపీట వేశారు. అలాగే ఇక్కడ కూడా బేసికలీ చాలా చాలా మంచి టాలెంట్ని బయటికి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నాను. సో అందులో ఎంతవరకు సక్సెస్ అవుతాను. చాలా మంది ఏంటంటే మన చేతిలో ఉన్న వరకు అంటే మనకి ఏదన్నా వస్తే దాన్ని తీసుకుంటాం, కానీ ఇవ్వడం అనేది చాలా తక్కువ మంది చేస్తారు. పే బ్యాక్ మనం వచ్చిన ఫీల్డ్కి కావచ్చు, మనం చేస్తున్న దేనికైనా కావచ్చు. మీరు ఆల్రెడీ ఏదైతే సంగీతం మీకు ఇంత గుర్తింపు తెచ్చిందో దానికి కొంత తిరిగి ఇవ్వాలి. కొంతమంది అప్కమింగ్ తీసుకురావాలనేది మాత్రం గుడ్ డెసిషన్. అది థ్యాంక్ యూ, బట్ అది బాధ్యత అవుతుందండి. అండ్ లక్కీలీ రామ్ గారి ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. ఎలాగో మ్యాంగో లేబుల్ ఈజ్ ద మోస్ట్ ఎస్టాబ్లిష్డ్ లేబుల్ కాబట్టి రామ్ గారు క్రియేట్ చేశారు. అండ్ దాన్ని నేను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా ఉంది కదా. అయితే ప్రతి సంవత్సరం కూడా మనకి కొన్ని కొత్త బాధ్యతలు ఇస్తుంటే కొత్త ఇవి అంటే కొన్ని కొత్త గోల్స్ ఇవన్నీ కూడా తీసుకొస్తాయి. ఇందాక మీరు చెప్పారు గోల్ ఏం లేదని. కొత్త బాధ్యతలు అంటే కనుక లాస్ట్ సంవత్సరానికి ఈ సంవత్సరం ఏమైనా మారిందా, లేదంటే జస్ట్ అది ఒక క్యాలెండర్ నెంబర్ మాత్రమే అంటారు? కొత్త బాధ్యతలు ఏం లేదండి. కొత్తగా ఎంత ఓపిక తెచ్చుకున్నాను అని అడగాలి అంతే. ఎంత ఓపిక ఉంటే అంత పని చేస్తాను నేను. అంతే. ఉన్న బాధ్యతల్ని కరెక్ట్గా నిర్వర్తించగలిగితే చాలు. అంటే ఉన్నవి ఎన్ని ఉన్నాయని అడగండి, ఇన్ని ఉన్నాయి. అందరికీ ఉన్నట్టే, కానీ కొత్త బాధ్యతలు ఏం లేవు. హౌస్ హోల్డ్ ఉమెన్గా మీకు ఒక ఇది ఉంటుంది, అలాగే యాజ్ పర్ ప్రొఫెషనల్గా కూడా ఉంటుంది కదా. సో రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు? ఈ బ్యాలెన్స్ అనేది చాలా మంది కుదరక లైఫ్లో ఇబ్బంది పడుతుంటారు కదా. మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు? మీ ఫ్రీ టైము, మీ పిల్లలకి ఇచ్చే టైం కానీ, మీ ప్రైవేట్ టైం, లేదంటే ఇది కానీ ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు ప్రొఫెషనల్ టైం? అంటే నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, నేను నా ఫోన్ చూసుకోవట్లేదు, నా టైం చూసుకోవట్లేదు, అండ్ నెక్స్ట్ నేను ఏం చేయబోతున్నాను ఆలోచన నా మైండ్లో తిరగట్లేదు. ఐఎమ్ కంప్లీట్లీ హియర్. I'll be done with this and I'll be focusing on something else later. సో మన ఫోకస్, మన మైండ్, మన ప్రెజెన్స్ టోటల్గా ఇక్కడే ఉంటే పెద్ద స్ట్రెయిన్ అనిపించదు. సో అలా సెగ్రిగేట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం లైఫ్లో. 100% అంతే. సో లివ్ దట్ మూమెంట్, వేర్ ఎవర్ యు ఆర్. అది ఇబ్బందికర పరిస్థితులు అంటే చాలా క్రౌడ్ ఉండొచ్చు, ఆర్ యూనో కొన్ని సిచ్యువేషన్స్లో నుంచి తప్పించుకోలేకపోవచ్చు. బట్ అక్కడ కూడా జస్ట్ ఫర్గెట్ ఎవ్రీథింగ్, జస్ట్ బీ దేర్. చాలా మంది మాటలు నోటి వరకు చెప్తారు, కానీ మీరు హార్ట్ టు ద హార్ట్ చెప్తున్నారు. అందుకని అది మీ ఫేస్లో రిఫ్లెక్ట్ అవుతుంది, రేడియంట్గా కనిపిస్తుంది మీ ఫేస్. థ్యాంక్ యూ. సో ఫైనల్గా మా కోసం అందంగా లేనా అసలేం బాలేనా అనే పాట మా కోసం. బాగున్నాను అన్నారుగా. అసలు మీరు అద్భుతమేండి. ఎవరన్నా అంటాడు అందంగా లేరు అద్భుతంగా లేరు అని చెప్పి సాంగ్ నేను చెప్పింది. మీరు కరెక్ట్ టైటిల్ పెడతారు కదా ఈ షోకి.
100% మీకు Okay. అలాంటి డౌట్లు ఏం అవసరం రామ్ గారితో ప్రైవేట్ టైం ఎలా స్పెండ్ చేస్తుందో చెప్పిన సునీత టైప్ లో కాకుండా చెప్పండి, మీరేం చెప్పలేదు కదా అయినా కూడా నేను పెట్టిన అయినా అది కూడా. ఓకే అలాంటివి ఉండవండి మరి. నైస్ అందంగా లేనా అస్సలేం బాలేనా నీడు జోడు కాననా అలుసైపోయానా అస్సలేమీ కానా వేషాలు చాలే పొమ్మనా కనులు కలపవాయే మనసు తెలుపవాయే పెదవి కదపవాయే మాట వరసకి అమ్మ నేను పాడను, నేను కాన్సర్ట్లో పాడతా మిగతాది. సరే అక్కడ కూడా కొంచెం అంటే చాలా చాలా దాచించామంటారు కదా బాలయ్య బాబు గారి dialogue అలాగా దాచించండి అక్కడ కాన్సెప్ట్ కి అందరు రావాలని చెప్పి కాన్సెప్ట్ గ్రాండ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ యువర్ సో టైం అంటే అండి. మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఇప్పుడు వరకు ఎవరు అడగలేదన్నారు. ఈ క్వశ్చన్స్ ఇంటర్వ్యూ ఎలా అనిపించింది చెప్తే నాకు, ఎందుకంటే నాకు ఈ 20 minutes లో నాకు పరిధి మించిన వరకే అడిగాను నేను యాక్చువల్గా. ఇంకొకసారి మీరు ఎప్పుడైనా టైం ఇస్తే అడిగితే మీ ఇంటర్వ్యూ ఎలా ఉందో తెలుసుకుంటే దాన్ని బట్టి నేను అడగడానికి ఛాన్స్. చాలా బాగుంది, చాలా నీట్ గా ఉంది. నేను ఎక్కడ హెజిటేట్ అవ్వలేదు, ఏ సమాధానం చెప్పడానికి తడబడలేదు, కాసేపు కూడా ఆలోచించలేదు. యు ఆర్ కంఫర్టబుల్. ఆఫ్ కోర్స్ yes, you're too good, you're very good. మీరు ఎప్పుడన్నా మాకు ఇంకొక హాఫ్ అన్ అవర్ మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు మాత్రమే ఇస్తే కనుక ఇంకొన్ని విషయాలు ఇలాంటివే డిస్కస్ చేద్దాం. నథింగ్ మోర్ దెన్. నో ప్రాబ్లం. నేనేదో చాలా భయపడిపోయానని అనుకుంటున్నట్టున్నారే. భయపడిపోయానని కాదండి, నేను మిగతాయి చూస్తుంటాను కదా, నేను దాన్ని బట్టి నేను చెప్తున్నాను అంతే. యాక్చువల్లీ వేరే ఏం లేదు. కొన్ని వేరే ఇంటర్వ్యూస్ వేరే క్వశ్చన్స్ చూస్తున్నాను కదా, దాన్ని బట్టి అడుగుతాను. You're too good, you're Tarak, right? ఎస్. See, I remember you. థ్యాంక్ యూ సో మచ్. మీ నోట్ నుంచి నా పేరు వచ్చింది చూసారా, ఇంటర్వ్యూగా చాలు. తారక్ మరి. అలాగే సునీత్ గారు, మీరు ఇప్పుడు వరకు చెప్పినట్టే మీ కాన్సెప్ట్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే మీరు ఏదైతే ఒక ఇండిపెండెంట్ మ్యూజిక్ని వాళ్ళందరినీ యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేయాలనుకుంటున్నారో అదంతా కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలని, మీకున్న పేరుకి ఇంకా 10 అంతలు పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ యువర్ లైఫ్. Thank you so much అండి, that means a lot to me. Thank you.